NCERT క్లాస్ 9th పాలిటీలో డెమోక్రటిక్ పాలిటిక్స్ నుంచి ఫస్ట్ చాప్టర్ వాట్ ఈజ్ డెమోక్రసీ వై డెమోక్రసీ గురించి డిస్కస్ చేద్దాం. వాట్ ఈజ్ డెమోక్రసీ వై డెమోక్రసీ? మనకి ఈ చాప్టర్ డెమోక్రసీ అంటే ఏంటో నేర్పిస్తుంది. డెమోక్రసీ మీనింగ్, ఫీచర్స్, కైండ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ లైక్ అండ్ హౌ దే ఆర్ నాట్ డెమోక్రటిక్. ఇన్ ద ఎండ్ వై డెమోక్రసీ ఈజ్ అ బెటర్ టైప్ ఆఫ్ గవర్నమెంట్. వెల్కమ్ టు లెట్ us హెల్ప్ యూ ఇన్ యర్ సక్సెస్. ఈరోజు మనం డెమోక్రసీ మీనింగ్, ఫీచర్స్ అండ్ మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఓకే, లెట్స్ బిగిన్ నౌ. Our first question, what is democracy? Why define democracy? Before we proceed further, let us first take note of an objection by Mary. She doesn't like this way of defining democracy and wants to ask some basic questions. Her teacher, Matilda Linda, responds to her questions as other classmates join the discussion. Mary's objection and the teacher's response. Mary's point, ఈ మేరీకి ఐడియా సరి అయినది కాదని అనిపిస్తుంది. మొదట డెమోక్రసీ గురించి డిస్కస్ చేయడం, తర్వాత దాని డెఫినేషన్ తెలుసుకోవడం. షీ ఫీల్స్ డెఫినేషన్ షుడ్ కమ్ ఫస్ట్. టీచర్స్ కౌంటర్. లిండా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మనం ఎవ్రీడే లైఫ్లో పెన్, రెయిన్ అండ్ లవ్ లాంటి వర్డ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం, కానీ వాటి డెఫినేషన్స్ తెలుసుకునే వరకు వెయిట్ చేస్తామా? వాటి యూసేజ్ని బట్టి వాటి మీనింగ్ని తెలుసుకుంటాం. అలాగే డెమోక్రసీ మీనింగ్ని కూడా అర్థం చేసుకుని దాని రియల్ వరల్డ్ అప్లికేషన్స్ని తెలుసుకోమని సజెస్ట్ చేస్తారు. మేరీ సేస్, why do we need definitions at all if we understand words through use? Then teacher says, we only need a definition when a word causes confusion or when we need to distinguish it from something similar. For example, manaki rain definition avasaram to differentiate it from drizzle or cloudburst. The teacher then directly addresses the need for a definition of democracy. Different uses, different meanings. The core reason is people use the word democracy to describe very different kinds of governments. Some governments are not fair or అయినా కూడా వాళ్ళని వాళ్ళు డెమోక్రసీస్గా చెప్పుకుంటారు. రైబింగ్స్ పాయింట్, డెమోక్రసీకి డెఫినేషన్ని అబ్రాహం లింకన్ చెప్పినప్పుడు మనకి ఇంకా డెఫినేషన్ ఎందుకు చేంజ్ చేయాలి? అబ్రాహిం లింకన్ చెప్పిందే ఉంచేయచ్చు కదా. వాట్ అబ్రాహిం లింకన్ సేస్? a simple definition, democracy is government of the people, by the people, for the people. Then teacher says, clarifies that she is not saying they need to change Lincoln's definition, కానీ మనకి తెలీదు ఇది డిఫైన్ చేసే విధానం బెస్ట్ వేనా అని. అన్లెస్ we think about it ourselves. We must not accept something just because it is famous, just because everyone accepts it. Yolanda's idea, డెమోక్రసీ కోసం ఒక కాంప్లెక్స్ డెఫినేషన్ ఏం అవసరం లేదు. డెమోక్రసీ ఈజ్ అ వర్డ్. డెమోక్రసీ కమ్స్ ఫ్రమ్ అ గ్రీక్ వర్డ్ డెమోక్రిటియా. డెమోస్ మీన్స్ పీపుల్, క్రెటియా రూల్. సో డెమోక్రసీ ఈజ్ రూల్ బై పీపుల్. ఇది ఒరిజినల్ నుంచే ఉంది కాబట్టి ఇంకా మనకి డిబేట్ని ఎండ్ చేయొచ్చు. టీచర్ సేస్, యొలండా పాయింట్ కూడా మనకి హెల్ప్ఫుల్గానే ఉంది. అయినప్పటికీ వర్డ్కి డెఫినేషన్ ఒరిజిన్ నుంచి ఫైండ్ అవుట్ చేయడం ఇట్ డజంట్ వర్క్ ఆల్వేస్. ఫర్ ఎగ్జాంపుల్, కంప్యూటర్స్. కంప్యూటర్కి డెఫినేషన్ కంప్యూటర్ ఈజ్ యూస్డ్ ఫర్ కాంప్లెక్స్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్. ఇప్పుడు చాలా తక్కువ మంది దీన్ని క్యాలిక్యులేషన్కి యూజ్ చేస్తున్నారు. నవడేస్ రైటింగ్, డిజైన్, మ్యూజిక్, ఫిలిమ్స్ అండ్ ఇలా చాలా వాటికి కంప్యూటర్స్ని యూజ్ చేస్తున్నాం. సో ఒరిజిన్ని చూడటం అన్నిసార్లు కుదరదు. వర్డ్స్ రిమైన్స్ ద సేమ్ బట్ మీనింగ్ క్యాన్ చేంజ్ విత్ టైమ్. Mary says, so there is no easy way out and we need to think about the meaning of democracy ourselves and develop our own definition. Then teacher says, yes, we need to engage in our own critical thinking to understand democracy. దీన్ని బట్టి మనం తెలుసుకున్నదేంటి? సో don't just accept what something which are famous or because everyone accepts it. Word origins aren't always enough. Need to think ourselves. A simple definition, democracy is a form of government in which the rulers are elected by the people. This definition will make us to understand clearly about democracy. Its usefulness lies in its ability to immediately distinguish democratic systems for those where leaders gain power through other means. The army rulers of Myanmar were not elected by the people. Those who happened to be in control of the army became the rulers of the country. People had no say in this decision.
అంటే మయన్మార్లో ఆర్మీని పీపుల్ ఎన్నుకోలేదు, ఆ సైన్యాన్ని కంట్రోల్లో ఉంచిన వారే కంట్రీకి రూలర్స్ అయ్యారు. ఈ డెసిషన్లో పీపుల్కి నో చెప్పే అవకాశం కూడా లేదు. డిక్టేటర్స్ లైక్ పినోచిట్ చైల్డ్ ఆర్ నాట్ ఎలెక్టెడ్ బై ద పీపుల్. దిస్ ఆల్సో అప్లైస్ టు మొనార్చీస్. ద కింగ్స్ ఆఫ్ సౌదీ అరేబియా రూల్ నాట్ బికాస్ ద పీపుల్ హ్యావ్ చూజన్ దెమ్ టు డూ సో, బట్ దే హ్యాపెన్ టు బీ బార్న్ ఇన్ టు ద రాయల్ ఫ్యామిలీ. చైల్డ్ కంట్రీని పినోచిట్ అనే డిక్టేటర్ని పీపుల్ ఎన్నుకోలేదు, వారు బలవంతంగా అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఇదే విధంగా మొనార్చిస్కి కూడా వర్తిస్తుంది. సౌదీ అరేబియాలో రాజులు ప్రజలు ఓట్ వేసి ఎన్నుకున్నందువల్ల రూల్ చేయడం లేదు, వారు రాజకుటుంబంలో పుట్టడం వల్ల రాజులయ్యారు. The simple definition is not advocate. It reminds us that democracy is people's rule. But if we use this definition in an unthinking manner, we would end up calling almost every government that holds an election a democracy. That would be very misleading. ఈ సింపుల్ డెఫినేషన్ సరిపోదు, ఇది మనకి పూర్తి మీనింగ్ని ఇవ్వదు. ఇది డెమోక్రసీ అంటే ప్రజల యొక్క పరిపాలన అని మనకు గుర్తు చేస్తుంది. కానీ మనం ఈ డెఫినేషన్ని ఆలోచించకుండా నార్మల్గా యూస్ చేస్తే ఎలక్షన్స్ కండక్ట్ చేసే ప్రతి గవర్నమెంట్ని మనం డెమోక్రసీ అని పిలవాల్సి వస్తుంది. అది మనల్ని చాలా మిస్లీడ్ చేస్తుంది, కానీ సరి అయిన మీనింగ్ చెప్పదు. మనం చాప్టర్ 3లో దీని గురించి మరింత తెలుసుకుందాం. ప్రతి గవర్నమెంట్ కంటెంపరీ వరల్డ్లో డెమోక్రసీగానే చెప్పుకుంటుంది, అది డెమోక్రసీ కానప్పటికీ కూడా. అందుకనే మనం కేర్ఫుల్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, ఏది డెమోక్రసీ గవర్నమెంటో ఆర్ ఏది డెమోక్రసీగా చెప్పుకునే గవర్నమెంటో అని. సో మనం ఫీచర్స్ ఆఫ్ డెమోక్రటిక్ గవర్నమెంట్ తెలుసుకుందాం. ఇది మనకి ఈచ్ వర్డ్ అండ్ స్పెల్లింగ్తో సహా క్లియర్గా అర్థం చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ వీడియోలో మనం డెమోక్రసీ గురించి డిస్కస్ చేసి అలాగే దాని మీనింగ్ అండ్ డెఫినేషన్స్ తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో డెమోక్రసీ ఫీచర్స్ తెలుసుకుందాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లెట్ us help you in your success. Thank you.